పేషెంట్కి 26 సంవత్సరాలండి, మీ హస్బెండ్కి 40 ఇయర్స్ కదమ్మా, 40 ఇయర్స్, పెళ్ళి 5 సంవత్సరాలు అయింది వీళ్ళకు. ఇంతవరకు వాళ్ళు ఎక్కడా చూపించుకోలేదు, ఫస్ట్ టైం మాతృత్వాకే వచ్చారనమాట. వచ్చిన తర్వాత మనం అన్ని రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ రాసాం వీళ్ళకు. రాసినప్పుడు వీళ్ళ హస్బెండ్ ఏమన్నాడంటే, మేడం మాకు ఎందుకు మేడం మీరు అన్నీ చెప్తున్నారు, ఈ టెస్ట్లన్నీ ఎందుకు మేడం, షుగర్ టెస్ట్ ఎందుకు మేడం, సిరాలజీ అంటే హెచ్ఐవి హెచ్బిఎస్ఎస్ ఇవన్నీ ఎందుకు చేపిస్తున్నారు అని అన్నాడు అనమాట. తీరా రిపోర్ట్స్ వచ్చిన తర్వాత చూస్తే వాళ్ళ హస్బెండ్కి షుగర్ వచ్చి 600 ఉందన్నమాట. అది మాకు కంట్రోల్ చేయడానికి చాలా రోజులు పట్టింది. ఆ షుగర్ ఎక్కువ ఉండటం వల్ల స్పర్మ్ క్వాలిటీ క్వాంటిటీ రెండు తగ్గిపోయినాయి అనమాట. ఆయన కౌంట్ అయితే less than 5 millions ఉంది. 5 millions కదా మీ ఆయనకి కౌంట్ ఉండింది, less than 5 millions ఉండింది అనమాట. సో ఒకటండి, మీరు ఫస్ట్ మేము డే 2 రోజు వచ్చినప్పుడు చెప్పిన ఇన్వెస్టిగేషన్స్ అని కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట అందరికీ కూడా. లక్కీలీ ఈ అమ్మాయికి స్పర్మ్ క్వాంటిటీ క్వాలిటీ వాళ్ళ హస్బెండ్కి బాగలేకపోయినా షుగర్స్ కంట్రోల్ చేయటం వల్ల ఇమ్మీడియట్గానే స్పర్మ్ బాగా అంటే ఇంప్రూవ్ అయిందనమాట, క్వాలిటీ క్వాంటిటీ రెండు కూడా. తర్వాత మనం ఇక్సీ చేసాం. ఫస్ట్ అటెంప్ట్లోనే ఈ అమ్మాయికి ఇక్సీ సక్సెస్ అయింది. అంటే టెస్ట్ బేబీ చేసినప్పుడు మనము, ఎందుకంటే కౌంట్ less than 5 million ఉండింది, అందువల్ల ఇక్సీకి పోవాల్సి వచ్చింది. వెంటనే ఫస్ట్ అటెంప్ట్లోనే ఈ అమ్మాయికి కన్సీవ్ అయిందనమాట. బీటా హెచ్సీజీ వచ్చి ఈ అమ్మాయికి ఇవాళ చేస్తే మనం 800 ఉందండి బీటా హెచ్సీజీ. కంగ్రాచులేషన్స్ మా.